ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన విజయవాడ ట్రాఫిక్ని తగ్గిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్లో చినకాకిని దాటిన తర్వాత ఈ బైపాస్లో ఎలా ఎంటర్ అవ్వాలి ఆ ఇంటర్చేంజ్ గురించి డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన విజయవాడ ట్రాఫిక్ని తగ్గిస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ ఎగ్జాక్ట్గా కాజా టోల్గేట్ దాటిన తర్వాత చినకాకాని నుంచి ఎగ్జాక్ట్గా మన చిన్నవటిపల్లి వరకు ఉంటుంది. అయితే ఈ బైపాస్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనమైతే విజయవాడ సిటీలోకి వెళ్లకుండా డైరెక్ట్గా చినకాకాని నుంచి మన చిన్నవటిపల్లి వరకు వెళ్ళిపోతున్నాం, ఎలాంటి ట్రాఫిక్ లేకుండా. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎగ్జాక్ట్గా మన చినకాకాని ఉంది కదా, అక్కడ ఒక ఇంటర్చేంజ్ అయితే ప్రాపర్గా లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకపోవడం వల్ల లేకపోతే సరిగ్గా డిజైన్ చేయకపోవడం వల్ల ఇక్కడైతే ఇంటర్చేంజ్ అనేది ప్రాపర్గా ఉండదు. సో ఇక్కడ ఇంటర్చేంజ్ ఆల్రెడీ ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ఇంటర్చేంజ్లో మనం ఎలా వెళ్తే జాగ్రత్తగా వెళ్తామో తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో. సో ఈ వీడియోలో మనం క్లియర్గా ఇంటర్చేంజ్ చూస్తాం, కాజా టోల్గేట్ని చూస్తాం, అండ్ అలాగే కాజా టోల్గేట్ నుంచి వచ్చి మన విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎలా ఎంటర్ అవ్వాలి, విజయవాడ సిటీలోకి ఎలా వెళ్ళాలి, అండ్ అలానే మనం అవుట్లో పక్క నుంచి అంటే చిన్నవటిపల్లి నుంచి వస్తున్నప్పుడు విజయవాడ సిటీలోకి ఎలా ఎంటర్ అవ్వాలన్న విషయాలన్నీ కూడా మనమైతే క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి ఫస్ట్ మనమైతే మ్యాప్లోకి వెళ్ళి ఒక క్లియర్ ఐడియాలో చూద్దాం. తర్వాత మీకు విజువల్స్లో చాలా అంటే చాలా క్లియర్గా చూపిస్తాను. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్ అనమాట. ఇందులో మొత్తం 2 ప్యాకేజీలు అయితే ఉంటాయి, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4. చిన్నవటిపల్లి నుంచి గొల్లపూడి వరకు ఒక ప్యాకేజ్ ఉంటుంది, అండ్ గొల్లపూడి నుంచి మన చినకాకాని వరకు ఇంకొక ప్యాకేజ్ అయితే ఉంటుంది. అండ్ ఈ 2 ప్యాకేజీల్లో కూడా ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్స్ మొత్తాన్ని కంప్లీట్ అయిపోయాయి. మనకి ఓన్లీ ప్యాకేజ్ 3లోని ఒక వర్క్ అయితే పెండింగ్ ఉందన్నమాట, ఒక ఫ్లైఓవర్ వర్క్, అండ్ అలాగే స్టార్టింగ్లో ఇంటర్చేంజ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది. అండ్ తర్వాత మనం చూస్తున్నట్లయితే ఇటు ప్యాకేజ్ 4లో ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ప్రస్తుతం వెహికల్స్ అన్నీ కూడా హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేది ఏంటంటే మన చినకాకాని ఉంది కదా, కాజా టోల్గేట్ దాటిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఈ హైవేలో ఎలా ట్రావెల్ చేయాలనేది, అండ్ అలాగే ఈ వెస్ట్ బైపాస్లో ఎలా ఎంటర్ అవ్వాలి, అండ్ ఇంకా మన విజయవాడ సిటీలోకి ఎలా వెళ్ళాలనే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. సో ఈరోజు వీడియోలో మీకైతే నేను చాలా క్లియర్గా చెప్పబోతున్నాను ఈ బైపాస్లో ఎలా ఎంటర్ అవ్వాలి, సిటీలోకి ఎలా వెళ్ళాలనేది. అండ్ అలాగే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కూడా మనమైతే చూడబోతున్నాం ఎలా వెళ్తే ప్రమాదాలు జరుపుకుంటాం అనేది. సో ఇప్పుడు మనమైతే మన గుంటూరు సైడ్ నుంచి వస్తున్నాం. సో గుంటూరు సైడ్ నుంచి వస్తున్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనుకోండి, అటు ఇటు టర్న్ తీసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా అటు మన హైదరాబాద్ హైవే వైపు అండ్ అలానే మన విశాఖపట్నం హైవే వైపు వెళ్తాం. అదే అక్కడ మనకి లెఫ్ట్ అయితే ఉంటుంది, ఆ లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి మనం అలా టువర్డ్స్ ఈ సర్వీస్ రోడ్లోని ముందుకైతే వెళ్తాం. ముందుకెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇలా వెనక్కి వచ్చి ఈ హైవేలో అయితే ఎంటర్ అవుతాం. సో అప్పుడు మనం విజయవాడ సిటీలోకి అయితే వెళ్ళొచ్చు. అదే మీరు ఇటు ఈ హైలాండ్కి కానీ లేదా ఈ లోపల ఉన్న విలేజెస్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకొని అలా వెళ్ళొచ్చు. తర్వాత మనం ఎప్పుడైతే మన విజయవాడ వెస్ట్ బైపాస్లో వస్తుంటాం కదా, విజయవాడ వెస్ట్ బైపాస్లో వస్తున్నప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే గుంటూరు వైపు వెళ్ళిపోతాం. అదే మనం అక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ హైవేలో ఎంటర్ అవ్వాలంటే అంటే మన విజయవాడ వైపు వెళ్ళాలంటే ముందుగానే మనకి ఇక్కడ లెఫ్ట్ అయితే ఉంటుంది, లెఫ్ట్ తీసుకుని ఇలా స్లిప్ రోడ్లో ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ సిగ్నల్ అయితే ఉంటుంది, ఈ ప్లేస్లో స్లోగా రావాలి. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ముందుకు వెళ్ళి ఇక్కడ ఇలా డైరెక్ట్గా యూటర్న్ అయితే ఉంటుంది, యూటర్న్ తీసుకొని ఈ హైవేలో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా విజయవాడ వైపు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనమైతే ఈ బైపాస్లో ట్రావెల్ చేయొచ్చు. అదే ఒకవేళ మనం ఇక్కడ మన విజయవాడ వైపు నుంచి వస్తున్నాం అంటే మంగళగిరి నుంచి వస్తూ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో ఎంటర్ అవ్వాలంటే మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడ నుంచి ముందు నుంచి సర్వీస్ రోడ్లో వచ్చి ఈ అండర్ పాస్లో ఎంటర్ అయ్యి మనం ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇలా ఈ స్లిప్ రోడ్లో ఎంటర్ అవ్వచ్చు, అదొకటి ఉంది. లేదా ఇలా ఈ హైవేలోనే వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి అండర్ పాస్ అయితే ఉంటుంది, అండర్ పాస్ నుంచి మనం మళ్ళీ వచ్చి ఈ హైవేలో అయితే ఎంటర్ అవ్వచ్చు. ఇలా 2 వేస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు విజువల్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇప్పుడు విజువల్స్ చూడడానికి వెళ్దామా? చాలో ఫ్రెండ్స్, చూస్తారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం, అండ్ ఇంకా క్లియర్గా చాలా బ్యూటిఫుల్గా చూపించాను అనుకుంటున్నాను. మ్యాప్ వ్యూ మీకు అర్థం కాకపోతే ఇప్పుడు స్కై వ్యూలోని చాలా అంటే చాలా క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి చూద్దామా విజువల్స్ని?
ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం అయితే ఎగ్జాక్ట్గా మన కాజా టోల్గేట్ ఉంది కదా, కాజా టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టోల్గేట్ దాటిన తర్వాత మనం అలా ముందుకు వెళ్తే మనకైతే మన విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే వస్తుంది. ఆ విజయవాడ వెస్ట్ బైపాస్లో మనం ఎంటర్ అవ్వాలంటే ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది మీకు మ్యాప్ వీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు విజువల్స్లో చూపిస్తున్నాను. అయితే మనం ఈ బైపాస్లో వెళ్ళాలంటే లేదా సిటీలోకి వెళ్ళాలంటే ఈ టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ దాటిన తర్వాతే ఒక 30 to 40 లేదా 50 దాటకుండా స్పీడ్లో వెళ్తేనే ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అండ్ అలానే మీరు వెళ్ళాల్సిన రూట్కి ఈజీగా వెళ్తారు. లేదా ఓవర్ స్పీడ్లో వెళ్ళారంటే రాంగ్ రూట్లో వెళ్ళి మళ్ళీ రాంగ్ రూట్లోంచి మళ్ళీ వెనక్కి వచ్చి చుట్టూ తిరుక్కొని మీకు ఇంకా టైం వేస్ట్ అయితే అవుతుంది. ఈ కాజా టోల్గేట్ నుంచి మీరు 30 to 50 స్పీడ్లో వెళ్తే ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి మహా అయితే 3 to 5 minutes పడుతుంది. ఈ 5 minutes వేస్ట్ చేసుకుంటారా లేదా కంప్లీట్గా ఒక 10 to 20 minutes వేస్ట్ చేసుకుంటారా అనేది మీ చేతిలోనే ఉంది. సో ఇక్కడ నుంచి మ్యాక్సిమం మీరు స్లోగా వెళ్తే మ్యాక్సిమం అక్కడ రీచ్ అవ్వడానికి 5 minutes పడుతుంది. ఆ 5 minutesలో మీకు క్లారిటీ వస్తుంది ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తారనేది. సో మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నట్లయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో వెళ్తే డైరెక్ట్గా మీకు వేలో చూపిస్తుంది. సిటీలోకి వెళ్ళాలన్నా కూడా మీకు వే చూపిస్తుంది లెఫ్ట్ తీసుకోవాలని చెప్పేసి. అదే మీరు యూటర్న్ తీసుకోవాలన్నా మీరు లెఫ్ట్కి వెళ్ళి ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకుని రావాలి. సో ఇలా ప్రతిదీ మీ గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. కొన్నిసార్లు గూగుల్ మ్యాప్ కూడా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నాను. సో మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన కాజా టోల్గేట్ నుంచి చినకాకని వైపు వెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఒక 2 to 3 minutesలోనే ఎగ్జాక్ట్గా ఇంటర్చేంజ్ దాకా వెళ్ళిపోతున్నాం. నేను వెళ్తుంది అయితే 30 to 40 స్పీడ్లోని. సో ఈ స్పీడ్లో వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను డ్రోన్ స్పీడ్నే మీకు క్లియర్గా చూపిస్తున్నాను. 30 to 40 స్పీడ్లో వెళ్తే మీరు ఒక 2 minutes లేదా 3 minutesలో అక్కడికి వెళ్ళి చేరుకుంటారు. స్లోగా వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అండ్ అలాగే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒక్కరు స్లోగా వెళ్తే సరిపోదు, ప్రతి ఒక్కరు కూడా స్లోగా వెళ్ళాలి. ఓవర్ స్పీడ్లో వెళ్ళారంటే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. 10 నిమిషాల టైం సేవ్ చేసుకునే కోసం ఆలోచించొద్దు, మీ లైఫ్ గురించి ఆలోచించండి. ఏమైనా తేడా జరిగిందంటే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు ప్రతి ఒక్కరూ ఒకేలా రారు. సో ఎవరైనా అడ్డంగా వచ్చే అవకాశం ఉంటుంది. స్లో స్పీడ్లో వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి ఈ వెహికల్ని కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా ప్రమాదాలను తప్పించవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకైతే ముందున ఒక బోర్డ్ చాలా క్లియర్ కనిపిస్తుంది. మీరు 30 to 40 స్పీడ్లో వచ్చారనుకోండి, ఆ బోర్డ్ ఇంకా క్లియర్ కనిపిస్తుంది. సో అక్కడ చాలా క్లియర్గా లెఫ్ట్కి వెళ్తే విజయవాడకు వెళ్ళొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. స్ట్రైట్గా వెళ్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడైతే ఏలూరు తర్వాత కోల్కతా అయితే ఉన్నాయి. సో ఈ ప్లేస్ నుంచి ఇంకా జాగ్రత్తగా వెళ్ళామంటే మనం లెఫ్ట్ తీసుకుని అలా విజయవాడ సిటీలోకి వెళ్ళొచ్చు. లేదా స్ట్రైట్గా వెళ్ళామంటే మన విజయవాడ వెస్ట్ బైపాస్లో డైరెక్ట్గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే చాలా వరకు వెహికల్స్ అనేవి లెఫ్ట్ తీసుకుని వెళ్తున్నాయి, కొన్ని ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటున్నాయి. అలా లెఫ్ట్ తీసుకోవడం సేఫ్ అయితే కాదు, ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అలానే మీరు అటు సైడ్ చూసుకోవచ్చు, ఆ ముందు నుంచి వచ్చిన వెహికల్స్ కూడా యూటర్న్ తీసుకుని అలా ఈ హైవేలో అయితే ఎంటర్ అవుతున్నాయి. అది కూడా సేఫ్ అయితే కాదు. సో మీరు ఒకవేళ రాంగ్ రూట్లో వెళ్తే ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఈ హైవేలో ఎంటర్ అవ్వండి. అంతేగాని మీరు రాంగ్ రూట్లో వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు పడి మళ్ళీ అదే రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్స్కి కారణం అవ్వద్దు. చాలా వరకు యాక్సిడెంట్స్ అనేవి రాంగ్ రూట్లో రావడం వల్లే జరుగుతున్నాయి. అలానే ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా ఫాలో అవ్వకపోవడం, సడన్గా వెహికల్ ఆపడం, ఈ విధంగా చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సర్వీస్ రోడ్ ఉంది అండ్ రైట్ సైడ్లో ఒక సర్వీస్ రోడ్ ఉంది. అండ్ లెఫ్ట్ వెళ్ళే సర్వీస్ రోడ్లో వెహికల్స్ అన్ని కూడా అలా ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు చూసుకోవచ్చు. విజయవాడ సిటీలోకి వెళ్ళాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్గా అలా వెళ్తున్నాయి. మనమైతే వెస్ట్ బైపాస్లో ఎంటర్ అయ్యాం. ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఒక జంక్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలంటే హైలాండ్కి వెళ్తాం, రైట్కి యూటర్న్ తీసుకుంటే హైవేలో ఎంటర్ అవుతాం, లేదా రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్ళామంటే అక్కడ సర్వీస్ రోడ్లో వెళ్తాం. ఇదంతా కూడా మీకు చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సర్వీస్ రోడ్స్ కూడా మనకి 4 lane ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెహికల్స్ అని కూడా వెళ్ళొచ్చు. కానీ మనం వెళ్ళాల్సిన స్పీడ్ అయితే 30 to 40. ఈ స్పీడ్లో వెళ్తానే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అండ్ మనం వెళ్ళాల్సిన గమ్యానికి స్లోగా వెళ్ళడం వల్ల మనం వెళ్ళాల్సిన డైరెక్షన్లో వెళ్తాం. సో రైట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే మనం స్లోగా వెళ్ళాలి. ఓన్లీ ఇంటర్చేంజ్ దగ్గర వన్స్ మీరు బైపాస్లో ఎంటర్ అయినా లేదా అటు హైవేలో ఎంటర్ అయినా కూడా మీరు ఏ స్పీడ్లో వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. అంటే అక్కడ ఉండే స్పీడ్ లిమిట్ బట్టి ఆ స్పీడ్ లిమిట్లో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు.
కానీ ఈ బైపాస్లో ఎంటర్ అవ్వడానికి ముందు లేదా ఆ హైవేలో ఎంటర్ అవ్వడానికి ముందు మాత్రం ఒక 30 to 40 స్పీడ్ మెయింటైన్ చేయండి. మీరు ఈజీగా వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు. సో ప్రతి ఒక్కరూ ఈ రూల్ని ఫాలో అయితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగింది. దీన్ని మనం చేంజ్ చేయడం కష్టం. చేంజ్ చేయాలన్నా కూడా టైం పడుతుంది. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా మ్యాక్సిమం వాళ్ళు వెళ్ళాల్సిన డైరెక్షన్లో వాళ్ళు వెళ్తారు. అండ్ అలానే జాగ్రత్తగా స్లోగా వెళ్తే ఖచ్చితంగా ఈ ఇంటర్చేంజ్లో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళొచ్చు. ఇది నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే నేను స్లోగా వెళ్ళడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ బైపాస్లో ఎంటర్ అయ్యి బైపాస్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాను. ఒకవేళ నేను సిటీలోకి వెళ్ళాలన్నా కూడా నాకు ఎలా వెళ్ళాలో తెలుసు. ఎందుకంటే నేను ఆ ప్లేస్లో స్లోగా వెళ్తున్నా కాబట్టి నాకు రైట్ డైరెక్షన్ కనిపిస్తుంది. అదే ఓవర్ స్పీడ్లో వచ్చా అంటే ఖచ్చితంగా మనకి అక్కడ డైరెక్షన్ కనిపించదు. మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తానో తెలియదు. రాంగ్ రూట్లోకి వెళ్తాను, మళ్ళీ రాంగ్ రూట్ నుంచి వచ్చి ఇంకొకరికి ఇబ్బంది క్రియేట్ చేస్తాను. సో అలా వెళ్ళకుండా ఉండాలి అంటే మనం స్లోగా వెళ్ళాలి. అండ్ అలానే బైకర్స్ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. బైకే కదా రాంగ్ రూట్లో వెళ్ళే ప్రాబ్లం ఉండదని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే వన్స్ బైపాస్లో ఎంటర్ అయిన తర్వాత వెహికల్స్ నెక్స్ట్ లెవెల్ స్పీడ్లో వస్తూ ఉంటాయి. సో మీరు ఆ టైంలో రాంగ్ రూట్లో వచ్చారంటే ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. నేను వెళ్ళిన ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, బైకర్స్ చాలా మంది రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. అలా రాంగ్ రూట్లో రావడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. సో మీరు ఎంత జాగ్రత్తగా ఎంత సేఫ్గా వెళ్తారనేది మీ చేతిలోనే ఉంది. సో మీకు ఇంటర్చేంజ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ ఫైనలీ మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని చినకాకాని దగ్గర ఎగ్జాక్ట్గా మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం, అలానే ఇంటర్చేంజ్లో ఎవరు భయపడకుండా సింపుల్గా వెళ్ళాలి అంటే లేదా ప్రమాదాలు జరగకుండా ఉండాలన్నా కూడా కొన్ని సజెషన్స్ అయితే నేను చెప్పాను. సో ఈ విధంగా వెళ్తే ప్రమాదాలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగాయని చెప్పేసి నేనైతే న్యూస్లో చూశాను. అండ్ అలానే మనం మంగళగిరి దగ్గర కానీ చాలా ఏరియాస్లోని ప్రమాదాలు జరుగుతున్నాయి. మన ఆంధ్రాలోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదంతా మనం రోజు న్యూస్లోని ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం. సో మనం రోడ్డు మీద ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. సో ఇంకా మనమైతే ఈ వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాం అనమాట. మీకు కనుక వీడియో వస్తే తెలుసుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాళ్ళ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.